హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దుబాయ్ ఇక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కళ్ళు చెదిరిపోయే అందమైన అమ్మాయిలు, ఆకాశాన్ని తాకే ఎత్తైన బిల్డింగ్స్, ఇలా ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ జరిగే చీకటి రహస్యాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీకేదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ప్రపంచంలో కొన్ని దేశాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలా అభివృద్ధి చెందే దేశాల్లో కొన్ని నగరాలను చూస్తే మనకు వావ్ అనిపించక మనదు. అటువంటి మహానగరమే దుబాయ్. ఒకప్పుడు ఎడారి ఇసుక దిబ్బలతో చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అక్కడ ఎంజాయ్ చేయాలని కొందరు, ఉద్యోగం చేయాలని మరికొందరు ఆశపడుతున్నారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారు. ఇప్పుడు దుబాయ్ అంటే సంపన్నులు అధికంగా ఉండే నగరంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారిపోయింది. అయితే ఆ దుబాయ్ గురించి, అక్కడి పరిస్థితుల గురించి, అక్కడి చట్టాల గురించి చాలా మందికి సరిగా తెలియదని చెప్పుకోవాలి. మీలో చాలా మందికి తెలియని విషయాల గురించి, అలాగే దుబాయ్ చీకటి కోణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఈ నగరంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకి కనిపిస్తాయి. వీటి సంఖ్య ప్రతి సంవత్సరం చాలా వేగంగా పెరగడంతో ఈ భవంతుల నిర్మాణానికి ఉపయోగించే క్రేన్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ప్రపంచంలోనే ఉన్న మొత్తం క్రేన్స్ లో 20% ఇక్కడే ఉన్నాయట. ఇక్కడ ఇంత వేగంగా జరుగుతున్న భవన నిర్మాణం వలన అడ్రస్ టెర్మినల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం అక్కడ ఒక చోట ఉన్న అడ్రస్ కొన్ని నెలల తర్వాత అదే అడ్రస్కి వెళ్తే అక్కడ ఆ ఇంటికి బదులు పెద్ద బిల్డింగ్ మనకి కనిపిస్తుంది. దీంతో అక్కడి వారికి ఏదైనా లెటర్ పంపితే దానిపైన ఉన్న అడ్రస్ డీటెయిల్స్ కనుక్కోవడం అక్కడ కొరియర్ బాయ్స్ కి చాలా కష్టంగా మారుతుంది. విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇక్కడే ఉంది. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ మెరీనో, వరల్డ్ లార్జెస్ట్ అక్వేరియం కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద భవనం కూడా ఉంది. దాని పేరు బుర్జ్ ఖలీఫా. మనందరికీ తెలిసే ఉంటుంది. దీనిని బుర్జ్ దుబాయ్ అని కూడా పిలుస్తారు. ఇన్ని గొప్ప గొప్ప విషయాలు, ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్ ఇక్కడ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది దుబాయ్కి వస్తున్నారనే విషయం మనందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో చాలా మందికి తెలియని కొన్ని పచ్చి నిజాలు కూడా ఈ దేశంలో దాగి ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్లో పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం తప్పు. దానికి వారి చట్టాలు అసలు అనుమతించవు. ఒకవేళ విదేశీయులు ఎవరైనా ఆ విధంగా చేస్తే ఫస్ట్ టైం వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండవసారి దొరికితే ఖచ్చితంగా జైలుకైతే పంపించేస్తారు. ప్రపంచంలో అన్ని నగరాల కంటే మా వద్ద 0% క్రైమ్ రేట్ అని చెప్పుకునే నగరంలో సుమారు 30,000 మంది ప్రాస్టిట్యూట్స్ ఉన్నారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. నిజంగానే ఉన్నారు. ఇది పచ్చి నిజం. వీరంతా ఆఫ్రికా, వెస్టర్న్ యూరోప్, సౌత్ ఇండియా, ఈస్ట్ ఆసియా, ఇరాక్, ఇరాన్, మొరాకో ప్రాంతాల నుండి వచ్చిన వారేనట. వీరంతా ఉమెన్ ట్రాఫిక్ వల్ల ఇక్కడికి వచ్చి బలవంతంగా ఈ వృత్తిలో దిగుతుంటే మరికొంతమంది డబ్బు సంపాదన కోసం వచ్చి ఆ పని చేస్తున్నారు. దుబాయ్లోని ప్రతి నైట్ క్లైమేట్లో వీరు ఖచ్చితంగా మనకి కనిపిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ఏరియాస్లో వీరికి సంబంధించిన విజిటింగ్ కార్స్ రోడ్డుపై విసిరి పడేస్తారు. అందులో వారి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు కాంటాక్ట్ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. ఇక్కడ స్పాలు, హెల్త్ క్లబ్ల పేరుతో విచ్చలవిడిగా ఆ పని జరుగుతుంది. ఇక ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ నెలలో పగటిపూట బహిరంగ తినడం, తాగడం అసలు నేరం. ఈ రూల్ అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పబ్లిక్లో తినడం, తాగడం చూసి మీపై పోలీసులకి కంప్లైంట్ ఇస్తే మీరు భారీ జరిమానా కట్టక తప్పదు. ఈ కారణంగానే ఆ నెలలో విదేశీయులు సాధ్యమైనంత వరకు అక్కడికి రారు. దుబాయ్ నగరంతో పాటు ఆ దేశం మొత్తం రోడ్ల వ్యవస్థ చాలా బాగుంటుంది. విశాలమైన అందమైన రోడ్లు, చేతిలో పెద్ద పెద్ద కార్లు ఉండడంతో అక్కడి యువత కార్ రేసింగ్స్ చాలా ఎక్కువగా పాల్గొంటుంటారు. మా వద్ద కార్ రేసింగ్ పెద్దగా జరగవు అని చెప్పే ఆ దేశం రేసింగ్ చేసే వారిని పట్టుకోవడానికి అక్కడ పోలీసులకు బొగాటి, ఫెర్రారీ వంటి అత్యంత వేగవంతమైన కార్లను ఇచ్చింది.
అయినా ఆ దేశం మరణాలలో 35% కార్ రేసింగ్స్ వల్ల చనిపోతున్నారంటే అక్కడి రోడ్లు నరకద్వారాలుగా మారాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక దుబాయ్ నగరంతో పాటు ఆ దేశం మొత్తం జాతి వివక్షత విపరీతంగా చూపిస్తుంది. ఆ దేశస్తుల్లో నార్త్ అమెరికా, యూరప్ దేశాల వారికి అధిక శాలరీలు, ఉన్నత స్థానాలు కల్పిస్తాయి. మిగిలిన దేశాలను, మరీ ముఖ్యంగా సౌత్ ఏషియా వారిని చాలా నీచంగా చీప్గా చూస్తారు. మీ పాస్పోర్ట్లో ఉండే ప్రాంతాన్ని బట్టి అక్కడ మీకు ఇచ్చే గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినప్పుడే మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసులో ఒకే ఉద్యోగం చేస్తున్న ఇద్దరులో ఒకరు యూరోప్ దేశం నుంచి వచ్చిన వాడు, రెండోవాడు సౌత్ ఏషియాలోనే నేపాల్ నుంచి వచ్చినవాడు అనుకోండి. నేపాల్ నుంచి వచ్చిన వారికి శాలరీపై 3 రెట్లు ఎక్కువగా యూరోప్ దేశస్తుడికి ఉంటుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వీరికే ఎక్కువగా ఉంటాయి. 1966కు ఒక పెద్ద భవంతి కూడా లేని దుబాయ్లో ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి. ఇంత తక్కువ సమయంలో అంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది, అక్కడ అంత డబ్బు ఎలా వచ్చింది అనే వాటిని పక్కన పెడితే ఆ భవనాలు నిర్మించడానికి ఆసియాలోని ఎన్నో దేశాల నుండి కూలీలను దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ కూలీల పరిస్థితి అక్కడ చాలా దారుణంగా అని చెప్పాలి. వారికి సరైన జీతాలు ఉండవు. ఇక వసతి సదుపాయాలు, అక్కడ ఆహార అవసరాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళు చాలా మంది చెబుతున్నారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సర్వాంగ సుందరంగా ఉండే దుబాయ్ నగరంలో మరుగునీరు బయటికి పోయే వ్యవస్థ లేదు. ఆ నగరంలో వచ్చే మరుగునీరు మొత్తం పోర్టు ట్రక్స్ లోకి ఫిల్ చేసి నగరానికి దూరంగా తీసుకువెళ్లి ఎడారిలో వదిలేస్తారు. ఈ నగరం నుంచి ప్రతిరోజు కొన్ని వందల ట్రక్కులు ఈ పని చేయడంలో నిమగ్నమై ఉంటాయి. దుబాయ్ ఎడారి ప్రాంతం అవడం చేత మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన అక్కడ మంచినీటి బాటిల్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉండడం చేత సామాన్య కూలీలు నీటిని చాలా పొదుపుగా వాడుతూ ఉంటే అక్కడ ఉన్న అతిపెద్ద గల్ఫ్ క్రోస్లో నీటి గుంటలు నింపడానికి ప్రతిరోజు 40 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తారు. దీన్ని బట్టి వారి హంగులు, ఆర్భాటాలకు లక్షల గ్యాలన్ల నీటిని వృధా చేస్తారనే తప్ప పేదవారికి కనీసం అవసరాలకు మాత్రం ఉచితంగా ఇవ్వరు. యుఏఈ ప్రభుత్వం వారు దుబాయ్ను మరింత అందంగా మార్చడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు సంపాదించడానికి సముద్రంలో ఓల్డ్ షిప్ నిర్మించిన ఆర్టిఫిషియల్ హ్యాండ్లాండ్లోనే కొద్దిగా నీటిలోకి కృంగిపోతున్నాయి. వీరు చేసిన ఈ పని వలన కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నారు ఓ మహాకవి. ఈ మాటలు వారికి సరిగ్గా సరిపోతాయని చెప్పాలి. ఎన్నో హంగులు, ఆర్భాటాలకు విలువ ఇచ్చే ఈ క్రమంలో ఎన్నో విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గొప్ప పేరుతో పాటు చెత్త పేరును కూడా మూటగట్టుకుంది దుబాయ్. సో మనం దుబాయ్ వెళ్ళాలంటే అది ఇది అనుకుంటాం కదా, దాని వెనుక ఉన్న చీకటి కోణాలను చూశారు కదా. అసలు మనకి ఈ నీళ్లు కొరత ఎంత ఉంది, అలాగే మనకి ప్రాస్టిట్యూషన్ ఎంతలా జరుగుతుంది, ఇవన్నీ ఎవరికి చాలా మందికి తెలియవు. కానీ దుబాయ్ అనగానే ఓ వెళ్ళాలి అనుకుంటాం, కానీ దీని వెనకైతే ఇంత ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా దుబాయ్ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా దుబాయ్ వెళ్ళాలి అనుకుంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.